క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానాలలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచన భాగం ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడునుగాక. వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. దేవునికి స్తోత్ర. ఈ యొక్క వచనములో సొలొమోను మహాభక్తుడు దేవునిని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలతో సొలొమోను ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని సూచినప్పుడు దేవునికి స్తోత్ర. అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీల సమాజం అంతటినీ దీవించెను. ఇశ్రాయేలీల సమాజాన్ని సొలొమోను దీవిస్తూ ఉన్నారు. ఏమని దీవిస్తూ ఉన్నారు అని సూచినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను భక్తుడు అంటున్నాడు, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి దేవుడు వాగ్దానం చేశాడు అని చెబుతూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన, తన జనులకు నెమ్మది దయచేసే దేవుడిని గురించి ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు ప్రజ, ఈ ప్రజల మధ్య ఒకటి వాగ్దానము ఉంది, రెండవది నెమ్మది ఉంది. ఒకటి వాగ్దానము ఉంది, రెండవది నెమ్మది ఉంది. వాగ్దానం ఏంటి అని చెప్పి చూసినప్పుడు, నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. అంతే మాత్రమే కాదు, మీరు నా యొక్క ఆజ్ఞలను ఆలకించి నా యొక్క వాక్యములను ధ్యానించి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడము అనేది జరిగితే దేవునికి స్తోత్ర, నిశ్చయముగా ఖచ్చితంగా నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, కాపుదలను ఇస్తాను, భద్రతను ఇస్తాను, దీవెనను ఇస్తాను. అంటే మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. అంటే మీరు ఏ విధంగా మీ యొక్క పనిపాట్లలో దీవెన ఉంటుంది. ఇశ్రాయేలీలకు దీవెన ఉంటుంది. కారణం ఏంటంటే సర్వశక్తుడకు దేవుడు వారికి దేవుడుగా ఉండడం వలన వారు నిత్యము కూడా యెహోవా దేవునికి ప్రార్థన చేసేవారైనందున ఎవరు ప్రార్థన చేస్తారో వారు ఏమై ఉన్నారు అని చెప్పి అంటే వారి ఆధ్యాత్మిక వ్యవస్థ అనేది సరిచేయబడినదిగా ఉంటుంది. ఆత్మీయమైనటువంటి వ్యవస్థ సరి అయినదిగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆ మనుష్యుడు తన యొక్క దైనందిన జీవితంలో తాను చేసే ప్రతి కార్యకలాపాల యందు అతడు దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నడుచుకొనగలుగుతూ వస్తాడు. ఎందుకు ఈ వ్యక్తి దేవుని చేత వాగ్దానం చేయబడుతూ ఉన్నాడు? అతనికి నెమ్మది కలుగునట్లుగా అతడు వాగ్దానం చేయబడుతూ ఉన్నాడు. ఎవరికి నెమ్మది కలుగుతూ ఉంది? అసలు నెమ్మది అంటే ఏంటి? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మోషే ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు నెమ్మది దయచేస్తాడు అని ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు దయచేసే నెమ్మది ఏంటి అని చెప్పి అనంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలు విడిపించబడి అరణ్య యాత్రలో వారు నడుచుకుంటూ కనానుకు చేరుకుని ఆ యొక్క ప్రయాణమంతటిలో కూడా దేవుడు వారిని నడిపించిన విధముగా వారు నడుచుకొనుచు దేవదేవుడి యొక్క దైవత్వాన్ని వారు అడుగడుగున చూస్తున్నవారుగా కనిపిస్తూ వస్తారు. అయితే ప్రభు వారితో ఏమని చెబుతూ ఉన్నాడు? నేను మీకు నెమ్మది కలుగు చేస్తాను. అంటే వారికి నెమ్మది లేదా? ఐగుప్తులో వారికి నెమ్మది లేదా? దేవుడు అంటాడు వారికి నెమ్మది లేదు. ఒకవేళ ఇశ్రాయేలీలు అనవచ్చు, మాకు నెమ్మదిగానే ఉంది అని.
ఎక్కడ నెమ్మది ఉంది? మోషేతో ఇశ్రాయేలీలు మాట్లాడుతూ, ఈ అరణ్యములో మమ్మల్ని ఇలా సవిసారము లేని ఈ ఆహారం తింటూ మమ్మల్ని ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నావు. మేము ఐగుప్తులో ఎటువంటి ఆహారం తినేవారిమి, మేము ఎంత చక్కగా ఉండేవారిమి అని చెప్పి మాట్లాడుతూ వస్తారు. అయితే ఇశ్రాయేలీలకు తమ దృష్టిలో ఐగుప్తులో నెమ్మది ఉంది అని భావించిన సందర్భాలు మనం వాక్యంలో చదువుతాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం వారికి నెమ్మది లేదు. ఏమిటి ఆ నెమ్మది అని చెప్పి అనంటే ఆత్మ సంబంధమైన సమాధానము. స్తోత్రమో, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సమాధానం ఒక భక్తుడు కలిగి ఉండాలి అనేది దేవదేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆత్మ సంబంధమైన సమాధానం అంటే ఏంటి అని సూచినప్పుడు దేవునికి స్తోత్ర, నా హృదయము నెమ్మదిగా ఉంది, నా హృదయము ప్రశాంతంగా ఉన్నది, నేను సంతోషముగా ఉన్నాను అని నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది భక్తిహీనునికి కలిగినటువంటి కలివి కంటే అది శ్రేష్టము అని కీర్తనల గ్రంథం సెలవిస్తూ ఉంది. వాక్యము అనేది పుటము వేయబడిన బంగారము వంటిది. అటువంటి అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనము చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు నిజమైన నెమ్మది ఎక్కడ దొరుకుతూ ఉంది అని చూచినప్పుడు దేవునికి స్తోత్ర, అది మోషే ద్వారా వాగ్దానం చేయబడింది. మోషే ద్వారా వాగ్దానము చేయబడినటువంటి నెమ్మదిని గూర్చి ఇక్కడ సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సొలొమోను దేవాలయాన్ని కట్టి ఆ యొక్క దేవాలయాన్ని ఎంతో శోభాయమానంగా కట్టి ఆ యొక్క తనకున్న జ్ఞానమంతటిని బట్టి ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను తన ముందు ఉంచుకుని అతడు నిజముగా ఒక గొప్ప మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసేటటువంటి వాక్యం ఏంటి అని అంటే, ఈ దీనదాసునికి తెలియచేస్తున్న వాక్యాన్నే మీకు తెలియచేస్తూ వస్తాను. నా ప్రియ సహోదరులారా, మోషేకి దేవుడు అరణ్యంలో ఒక దర్శనం ఇచ్చినాడు. ఆ దర్శనం సొలొమోను గారి దగ్గరికి వచ్చేసరికి అది ఇంకా ఎంతో నాణ్యమైనదిగా, అది అందమైనదిగా, అది దైవ జ్ఞానము చేత ప్రకాశించుచున్నట్లుగా దేవాలయం యొక్క నిర్మాణం కనిపిస్తూ ఉంది. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు మోషేకి కొలతలతో సహా ఇచ్చి ఉండగా దానిని సొలొమోను ఎంతో అందముగా నిర్మిస్తూ ఉన్నాడు. ఇంత అందమైన మందిరాన్ని కడుతూ ఉన్న సొలొమోను ఆ యొక్క మోషే గారుకు దేవుడు ఇచ్చిన కొలతలను మీరు మల్టిప్లై చేస్తూ ఇంత ఘనముగా మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఏంటి అని చెప్పి అనంటే, మందిరము అనేది ప్రజలకు దేవునికి మధ్య ఉన్నటువంటి వారధి. భక్తుడు దేవునిని కలుసుకునే చోటు మందిరమే. భక్తుడు దేవునిని ఎక్కడ కలుసుకుంటాడు? భక్తుడు దేవుడిని ఎందుకు కలుసుకోవాలి అని సూచినప్పుడు దేవునికి స్తోత్ర, మానవుడు దేవుడితో సమాధాన పడాలి అని అంటే వాని పాపమునకు ప్రాయశ్చిత్తము కలగాలి. అట్టి ప్రాయశ్చిత్తాన్ని కలిగించగలిగినటువంటి స్థలము మందిరమే. మందిరం అంటే అనేక మంది ఒకచోట దేవుడిని వెదికేటటువంటి స్థలం. 2-3 ఎక్కడ ఆయన నామమున ప్రార్థన చేయుదురో అక్కడ నా సన్నిధి ఉంచుదునని వాగ్దానం చేసిన దేవుడు, మందిరము అనేది ఇశ్రాయేలీలకు దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగించేదిగా కనిపిస్తూ ఉంది. దేవుడితో ఇశ్రాయేలీయులకు సరి అయిన సంబంధం ఎందుకు కావాలి అని సూచినప్పుడు దేవునికి స్తోత్ర, దేవుడితో మానవుడికి సరి అయిన సంబంధం లేకపోతే మానవుడికి సమాధానం ఉండదు. సమాధానం మనిషికి ఎక్కడుంది? ఈ మనిషి హృదయంలో గుప్పెడు ఖాళీ, ఆ గుప్పెడు గుండెలో ఎక్కడో అసమాధానం మానవుడిని ఎలుబడి చేస్తూ ఉంటుంది. ఆ అసమాధానాన్ని తీర్చుకోవడానికి మనిషి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థము అని, శూన్యము అని ఈ బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మానవునికి నెమ్మది కలిగించేటటువంటి చోటు పేరు ఏంటి? దేవాలయం. ఆ దేవాలయంలో మానవుడు ఏం చేయాలి? అందమైన
దేవాలయమునకు ఉన్న అందానికి మించినటువంటి అందమైన హృదయాన్ని కలిగి ఉండడం కొరకు భక్తుడు చేసేటటువంటి ఆధ్యాత్మిక తపస్సే నిజమైన దేవాలయం. మీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మానవుని హృదయం దేవునికి ఆలయమై ఉంటే ఆ ఆలయాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. ఏమని అని అంటే, దేవునికి స్తోత్ర, ఈ ఆలయాన్ని నీవు ఎలా కడుతూ ఉన్నావు, ఎంత అందంగా కడుతూ ఉన్నావు, ఎట్టి కొలతలతో కడుతూ ఉన్నావు అని చెప్పి దేవుడు అడిగేవారుగా ఉన్నారు. మన ప్రార్థనా జీవితం ఎలాగా ఉంది? మనం వాక్యాన్ని ధ్యానించేటటువంటి విధానం ఎలాగా ఉంది? ఈ సమాజంలో మన ప్రవర్తన ఎలాగా ఉంది? మన ఇరుగువారితో పొరుగువారితో మన వ్యవహారాలు ఎలాగా ఉన్నాయి? నిజంగా మన కుటుంబంతో మన వ్యవహారం ఎలాగా ఉంది? వీటన్నిటిని బట్టి కూడా ఒక మనుషుడు తన హృదయాన్ని కట్టుకొనవలసిన వాడై ఉంటాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా గ్రంథం చెబుతూ వస్తుంది. ఆ హృదయంలో 13 రకాలైన దుర్గుణాలు ఉన్నాయి అని మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో వ్రాయబడుతూ ఉంటాయి. అటువంటి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం సెలవిస్తూ ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ హృదయంను శుద్ధి చేయగలిగినది ఏంటి అని అంటే యేసు రక్తమే. యేసు రక్తము ఒక వ్యక్తి హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేస్తుంది అని చెప్పి అని అడిగితే ఆయన పాదాల వద్ద కన్నీటితో ప్రార్థించగలిగిన క్షణాలే. తప్పిపోయిన కుమారుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏమని అంటే, దేవునికి స్తోత్ర, పరలోకమందున్న దేవుని దృష్టికిని నీ దృష్టికిని నేను పాపము చేసి ఉన్నాను. రియలైజేషన్, తనను తాను తెలుసుకోవడం అనేది నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏ మనుష్యుడైతే తనను తాను తెలుసుకోగలుగుతూ ఉంటాడో, ఏమని తెలుసుకోవాలి అని సూచినప్పుడు దేవునికి స్తోత్ర, హృదయ శుద్ధి అనేది ప్రతి మనుష్యుడికి కావాలి. మానవుడు తన హృదయాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి? యేసు రక్తం చేత శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తం ఒక వ్యక్తిని ఎలా శుద్ధి చేస్తుంది? యేసు ప్రభువు తన చేతితో ఒక వ్యక్తి హృదయాన్ని దర్శిస్తే ఆయన రుధిర ధార, ఆయన చేతిలో ఉన్న గాయంలో నుంచి వచ్చేటటువంటి రక్తధార ఆ వ్యక్తి హృదయ పాపములన్నింటినీ పరిహరించు శక్తి కలిగినదై ఉన్నది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. మానవుని రక్షించడానికి దేవదేవుడు కార్చిన అమూల్యమైన రక్తం ఏదైతే ఉందో ఆ అమూల్యమైన రక్తం మానవుడి పాపాన్ని శుద్ధి చేసేదిగా ఉంటుంది. మానవుల పాపాలు తొలగించబడాలి అని అంటే మానవుడిలో ఏం పాపం ఉంది అని అంటే, మనుషుడు నిలువెల్ల విషముతో నిండి ఉన్నటువంటి వాడు అని సామెత చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషస్వభావం ఉన్నటువంటి ప్రజలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన కార్యాలు జరగాలి అని అంటే ఆయన పరిశుద్ధమైన రక్తం చేత ఈ హృదయము శుద్ధి గావించబడాలి. కనుక ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడో ఆ కన్నీటి ప్రార్థన అతని పాపాలను తొలగిస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన అతని హృదయానికి పవిత్రతను చేకూరుస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన అతని హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన సాతానుడి యొక్క ఏలుబడితనాన్ని అది తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానవుడికి నిజమైన నెమ్మది కలిగించేది ఏంటి అని అంటే క్రీస్తు ప్రభుల వారితో చేసే సహవాసమే. దేవాలయం అనగా దేవునితో సహవసించే స్థలం. దేవుడు మానవుడు కలుసుకునే చోటు పేరు దేవాలయం. మానవుడు దేవుడు కలుసుకునే చోటు ఎలా ఉండాలి అని అంటే అది మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఉండాలి. అంటే ఏంటి? పరలోకమందున్న దేవుడే దిగివచ్చి భూ సంబంధమైనటువంటి ఒక మనుష్యుడితో ఒక దేవాలయాన్ని గూర్చినటువంటి నమూనాను తెలియచేస్తూ ఉన్నారు. అంతకు ముందెన్నడూ ఇశ్రాయేలీయులకు ఒక దేవాలయం ఉండక పూర్వం మోషే యొద్దకు దేవుడు వచ్చి దేవాలయాన్ని గూర్చినటువంటి మాటలను తెలియచేస్తున్నారు. కొలతలను ఇస్తూ ఉన్నారు, విశిష్టతను తెలియచేస్తున్నారు. కాబట్టి దేవాలయం మానవుని యొక్క పరిశుద్ధతను కోరుతూ ఉంది.
దేవాలయం మానవుడు దేవుడికి మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. ఒక మనిషికి నెమ్మది కలిగేది పరలోకపు దేవునితో అతడు సమాధానపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేటప్పుడు. మానవుడి హృదయంలో అనేకమైన పాపాలు ఉండి ఉండవచ్చు. అట్టి వాటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి మానవుడు చేసే ప్రయాస ఏదైతే ఉంటుందో అది మాత్రమే మానవుడికి నెమ్మది దయచేస్తుంది. కనుక వాక్యం చెబుతూ ఉంది కదా, దేవాలయం అనేది మానవుడు దేవుడు కలిసి చేసేటటువంటి సహవాసం. ఇక్కడ ఈ వాక్యం నన్ను ఏమని చెప్పమంటుంది అని అంటే, దేవుడితో సహవసించాలి అని కోరుకునే మనుషుల కొరకు దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు. వివేకము కలిగి దేవుడిని వెదుకువారు కలరేమోనని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలనగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవాది దేవుని యొక్క దృష్టి ఈ భూమి మీద ఎవరి మీద ఉంది అని చెప్పి అనంటే, అరణ్యములో అతడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు, కానీ అతడి హృదయమంతా కూడా సృష్టికర్త అయిన దేవునిని గూర్చినటువంటి ఆలాపనలో ఆరాధనలో ఉంది. కనుకనే దావీదు దేవునికి నిజమైనటువంటి ఆలయంగా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా నా ప్రియ సహోదరులారా, యోసేపు ఉన్నది తండ్రి యొద్దే. యోసేపు మాట్లాడింది సహోదరులతోనే. కానీ యోసేపు హృదయంలో దైవభక్తి నిండారులుగా అది కలిగి ఉంది. కాబట్టి యోసేపు హృదయము కలిగి ఉన్న దైవభక్తి అతనిని అంచెలంచెలుగా దీవించటానికి కారణమవుతూ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి తన జీవితంలో సమాధానకరమైనటువంటి స్థితిని ఎప్పుడు అనుభవిస్తాడు? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అని వాక్యం చెబుతూ ఉంది. సముద్రానికి ఎలాగూ నెమ్మది ఉండదు, భక్తిహీనుడైనటువంటి మనుషులకు నెమ్మది ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ భూమి మీద అనేకమైనటువంటి జనాంగాలను చూసినప్పుడు మానవుడు నెమ్మది లేనివాడుగా తిరుగుతూ ఉన్నాడు. తనకు నెమ్మదిని అనేకమైన స్థితిగతులలో తాను పొందుకోవాలని తను సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ వాక్యము ఒకటే చెబుతూ ఉంది, పరలోకమందలి దేవుడితో సమాధాన పడేటటువంటి మనుషుడు ఎవడైతే ఉంటాడో అట్టివాడు నెమ్మది కలిగిన వాడు, నెమ్మది కలిగించగలిగిన వాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకటి, అతడు నెమ్మది కలిగిన వాడు. రెండు, అతడు నెమ్మదిని కలిగించగలిగిన వాడు. కాబట్టి ప్రజలకు నెమ్మదిని కలిగించగలిగినటువంటి దేవుడిని ఇక్కడ సొలొమోను చూస్తూ ఉన్నారు. అందమైన దేవాలయాన్ని నిర్మించిన సొలొమోనుకు ఆ దేవాలయంలో దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడుతూ వచ్చింది. ఏంటి ఆ ప్రత్యక్షత? నెమ్మది కలిగించు స్థలము. మనుషునికి నెమ్మది దైవారాధనలో ఉంది. భక్తునికి నెమ్మది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటంలో ఉంది. మానవునికి నెమ్మది దేవుడితో సహవాసం చేయటం వలన ఉంది. కాబట్టి ఇట్టి దేవుడితో సహవసించేటటువంటి మనుష్యుడు ఈరోజు ఎందరూ ఉన్నారు ఈ భూమి మీద అని చూసినప్పుడు నిజంగా గమనించాలి. సాధారణంగా వ్యక్తులంగా భక్తులంగా అనేకమైన కార్యకలాపాలు కలిగిన వాడుగా మనుష్యుడు భూమి మీద కనిపిస్తూ ఉన్నాడు. తాను ఏదో ఒక పని మీద ఈ భూమి మీద మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు మనుష్యుడిని ఏం కోరుతున్నాడు అని అంటే, వానిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడి వైపుకి మానవుడు చూడాలి అని దేవుడు కోరుతూ ఉన్నారు. మానవుడిని సృజించిన దేవుడి వైపుకి మానవుడు చూడాలి. ఎప్పుడైతే మనుషుడు తనను సృజించిన దేవుడి వైపుకి చూస్తాడో అప్పుడు భక్తి చేయటం అనేది మనుషునికి దేవుడు నేర్పించేవారుగా ఉన్నారు. భక్తి చేయటం ఎలాగో దేవుడు అబ్రహాముకు నేర్పించి, ఇస్సాకుకు నేర్పించి, యాకోబుకు నేర్పించి, ఇశ్రాయేలీలకు మరల ఆయన భక్తిని గూర్చినటువంటి సూత్రాలను మోషే గారి ద్వారా తెలియచేస్తూ వచ్చారు. భక్తి ఎలా చేయాలి, భక్తికి నియమాలు ఏంటి, భక్తికి కట్టడలు ఏంటి,
అటన్నిటినీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని ప్రేమించే వారము గనక మనమైతే, నీవు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివి గనకైతే, నీవు నెమ్మదిని కలిగి ఉండే వ్యక్తివి మాత్రమే కాదు, అనేకులకు క్రీస్తు ప్రభుల వారి యొక్క నెమ్మదిని అనుగ్రహించగలిగిన వ్యక్తివి, కలిగించగలిగిన వ్యక్తివి. కనుక మానవుడి హృదయానికి నిజమైన నెమ్మది ఎక్కడ కలుగుతుంది? దుర్మార్గాన్ని హృదయంలో నుంచి తొలగించి వేసుకునినప్పుడు, అజ్ఞానాన్ని హృదయంలో నుంచి తొలగించి వేసుకునినప్పుడు. అజ్ఞానం అంటే ఏంటి అని అంటే, నేనే జ్ఞానిని అనుకోవడమే అజ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద పరిపూర్ణంగా ఎవరూ జ్ఞానవంతులు కారు. అయితే దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని వెదకి దానిని పొందుకొని దాని యందు నెమ్మది కలిగి ఉండడమే భక్తుని యొక్క కర్తవ్యం అని తెలుసుకుంటూ వస్తాం. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నా ప్రియ సహోదరులారా, నా జీవితాలలో సమాధానాన్ని కలిగించగలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు ధ్యానిస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నావా? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నావా? ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించుచూ ఉన్న వ్యక్తిగా ఉన్నావా? చేసే ప్రార్థన చేస్తూనే చేయకూడని పాపాలు చేస్తూ ఉన్నామా? చేసే పాడే పాటలు పాడుతూనే ఆడకూడని మాటలు ఆడుతూ ఉన్నామా? వచ్చే ప్రార్థనలకు వస్తూనే వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఉన్నామా? వినే వాక్యం వింటూనే వినకూడనటువంటి మాటలు వింటూ ఉన్నామా? వీటన్నిటిని బట్టి ఒక వ్యక్తి తనను తాను నియంత్రించుకోవాలి, నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి లక్షణాలలో ఒక లక్షణం నిగ్రహ శక్తిని కలిగించున్నది. ఎవరిలో అయితే నిగ్రహ శక్తి ఉంటుందో వారు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటటువంటి నెమ్మదిని కలిగి ఉండేటటువంటి ప్రజలు. ఈ నెమ్మది నీకు నీ కుటుంబానికి దీవెనను చేకూరుస్తుంది. సమస్యలలో జవాబు పేరే నెమ్మది అండి. సమస్యలలో జవాబును కలిగించే దాని పేరే నెమ్మది. అలజడులను తొలగించగలిగిన దాని పేరే నెమ్మది. కలవరాలతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో, ప్రపంచంలో నెమ్మదిగా బ్రతకడానికి సాధ్యమైనటువంటి మార్గమే క్రీస్తు మార్గం. యేసు ప్రభువే శాంతి అయి ఉన్నారు. యేసు ప్రభు సమాధానానికి కర్త అయి ఉన్నారు. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును అని యేసు ప్రభు చెప్తూనే, నా యొద్దకు రండి, నేను మీకు సమాధానాన్ని కలిగిస్తాను అని యేసు ప్రభు సెలవిచ్చిన దేవునిగా కనిపిస్తారు. కాబట్టి మీరు ఆయన సన్నిధానంలో ఎలా భక్తి చేయాలి, ఎలా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఎలా దేవుని ఆజ్ఞలను పాటించాలి, ఎలా లోకములో ఉండే అనేక మంది ప్రజల కొరకు ప్రార్థనలు చేయాలి, ఎలా సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించాలి, ఎలా సమాజాన్ని ప్రేమించాలి, సమాజ రక్షణార్థమై ఒక భక్తుడు ఏమేమి చెయ్యాలి, ఏమేమి చేయగలడు అనేటటువంటి విషయాలను దైవ సన్నిధి బోధిస్తూ వస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, సొలొమోను గారు అంటున్నారు, దేవుడు నిర్మించుకున్న దేవాలయంలో తన ప్రజలకు నెమ్మది ఉంది. దేవుడు ఎవరు అనంటే దేవాలయాన్ని నిర్మించుకునేవారు. దావీదు యొద్దకు దేవుడే వచ్చి, దావీదు హృదయంలో కలిగిన ప్రేరేపణ ఈ విధంగా ఉంది, నేను దేవుడికి ఒక మందిరం కట్టాలి, సరంభి వేసినటువంటి గుడారాలలో నేను నివసిస్తూ ఉన్నాను, నా దేవుని మందసానికి ఆలయము ఉన్నదా అని దావీదు ఆలోచించుకునే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు చేసే ఆలోచనలు ఎలాంటివి అని అంటే, తన గృహంలో తాను పడుకుని ఉంటే, తన ఇంటిలో తాను సుభిక్షంగా ఉంటే అతని హృదయము దేవుడి వైపుకు చూస్తూ ఉంటుంది. అంటే తన ఇంటిలో ఉన్నటువంటి దావీదుకు దేవుని ఇంటిని గుర్చినటువంటి ఆలోచన ఉన్నది అనంటే తాను నిలువెల్లా దైవభక్తితో నిండి ఉన్నాడు. దావీదు ఇల్లు ఏంటి అని అంటే అది ఏదో ఒక రాజ్యభవనం కానే కాదు. దేవునికి స్తోత్ర. దావీదు ఇల్లు యెహోవా నామము. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి ఈ దావీదు కలిగి ఉన్నటువంటి ఈ ఇల్లు యెహోవా నామం. అందుకనే తన గృహములో తాను రాజుగా జీవించుచున్న సమయంలో కూడా రాజభవనములో ఉన్న దావీదు
మందసాన్ని గూర్చి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆ మందసాన్ని గూర్చినటువంటి ఆలోచనలు దావీదును దేవునికి ఒక ఆలయం కట్టాలి అని ప్రేరేపించేలా చేస్తూ ఉన్నాయి. దేవాలయాన్ని నేను నిర్మించాలి అని ఆలోచనలు చేసేటప్పుడు దావీదుతో దేవుడు అంటాడు, నీ వెన్నులో నుంచి పుట్టేటటువంటి నీ కుమారుడు సొలొమోను ద్వారా ఆలయం కట్టబడుతుంది. కాబట్టి ఇక్కడ సొలొమోను దేవునికి ఆలయం కట్టేవాడుగా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆలయమును కట్టించుకునేవాడు. దేవుడు తన ఆలయాన్ని కట్టించుకునేవాడు. దేవునికి స్తోత్రం. ఈ కట్టింపబడే ఆలయం ఎందుకు అని చెప్పి అంటే, నా ప్రియ సహోదరులారా, దేవునికి స్తోత్రం, ప్రజలకు నెమ్మది కలిగించున్నది. దేవునికి స్తోత్రం. ఈ ఆలయంలో దైవ ప్రసన్నత ఉంది. ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముని యొక్క పారవశ్యము ఉంది. ఈ ఆలయంలో వాక్యము ఉంది. ఈ ఆలయంలో ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేటటువంటి భక్త శ్రేష్ఠులు ఉన్నారు. ఈ ఆలయంలో ధర్మశాస్త్రాన్ని గూర్చి ప్రజలను హెచ్చరించేటటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఈ ఆలయంలో సత్యమైన పదములో ప్రజలను నడిపించేటటువంటి నీతి కలిగినటువంటి యాజకులు ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవాలయం అనేది ప్రజలకు నెమ్మది కలిగించే చోటు. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజమైనటువంటి వాక్యము ఏ మందిరంలో అయితే ఉంటుందో, సత్యమైనటువంటి దైవ సహవాసం ఏ దేవాలయంలో అయితే ఉంటుందో, ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి విశ్వాసి తన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికి జవాబు పొందేటటువంటి వ్యక్తి అని ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. సహజంగా మనలో చాలామంది అంటూ ఉంటాం, నేను ప్రార్థనలకు వెళ్తూ ఉన్నానండి, నేను మందిరాలకు వెళ్తూ ఉన్నానండి, అయినా నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి, అయినా నా జీవితంలో సమస్యలు ఉన్నాయండి అని అంటూ ఉంటాం. అయితే మనం వెళుతూ ఉన్నటువంటి మందిరంలో ధ్యానిస్తూ ఉన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో నివసించేలా చూసుకునే వారమైతే, ఆ వాక్యము ఎవరి హృదయాలలో నివసించగలుగుతూ వస్తుందో అట్టి వ్యక్తుల కుటుంబాలలో ఆ వాక్యము క్రియ చేసేదిగా ఉంటుంది. దేవునికి విరోధముగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులరా, ఈరోజు దేవుని వాక్యము అనేది నువ్వు ఖచ్చితంగా ధ్యానిస్తూ ఉన్న వ్యక్తివైతే అది విని విడిచిపెట్టేది అయి ఉండకూడదు. వాక్యము అనేది విశ్వాసి హృదయంలో క్రియ చేసేది అయి ఉండాలి, పని చేసేది అయి ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్న బిడ్డవై ఉండాలి. అది నిన్ను రూపాంతరత పరుచున్నది అయి ఉండాలి, నూతనీకరించున్నది అయి ఉండాలి. వాక్యము నిన్ను రూపాంతరపరుచి కొలది నీవు ప్రభు యొక్క సుగుణాలలోనికి మార్పు చెందుతూ వస్తావు. దేవునికి స్తోత్ర. నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి భక్తిహీనత, నీలో ఉన్నటువంటి లోక స్నేహాలు, నీలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అపహాస్యపు బ్రతుకు, వ్యర్థముగా జీవితాన్ని వెళ్ళబుచ్చటం, అనేకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా వాక్యము నీకు దిక్చూచిగా ఉంటుంది, రుజుదర్శినిగా ఉంటుంది. నీవు నడవలసిన మార్గాన్ని అది నీకు తెలియచేస్తుంది. అందుకనే కీర్తనల గ్రంథం అంది, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. ఇఫ్ యు లైక్ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ విల్ లీడ్స్ యూ ఇన్ ద వే ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నీవు యేసు వాక్యమును ప్రేమించే వ్యక్తివైతే ఆ వాక్యము నిన్ను సత్య మార్గములో నడిపించేది అయి ఉన్నది. కాబట్టి వాక్య ప్రేమికులమేనా మనము? దేవుని సన్నిధిని ప్రేమించేవారమేనా? ఇలా విని అలా విడిచిపెట్టేస్తున్నావా? ఆ వాక్యం నీలో క్రియ చేయటానికి నిన్ను సముదాయించుకోగలుగుతూ ఉన్నావా అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. మానవ జీవితం అనేది విలువైనది. ఈ జీవితానికి ఉన్న విలువ ఏంటి అని చెప్పాను. నీ నేత్రం చూడు, నీ గుండెకాయ చూడు, నీ శరీరంలో ఉన్న అనేకమైన అవయవాలు చూడు, వాటి ఖరీదెంతో నీవు డాక్టర్ని పరిశోధన చేయి. నీ జీవితం విలువైనది. వీటన్నింటికంటే శరీరమును జీవింపచేయు ఆత్మ ఏదైతే ఉందో
ఆ ఆత్మ అనేది శరీరమును జీవింపచేసే ఆత్మ ఉందే, ఈ ఆత్మ అంతకంటే విలువైనది, ఈ శరీరము కంటే విలువైనది. కనుక ఆ ఆత్మ ఏ దేవుడి యొద్ద నుంచి ఈ భూమి మీదకు వచ్చిందో తిరిగి మరలా ఆ దేవుడికి అది జవాబు చెప్పుకొనవలసినది. కాబట్టి దానిని నీవు పాడు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మానవుడికి స్వాతంత్రం ఇచ్చింది ఎందుకు అని అంటే, నీ ఎదుట సాతాను సంబంధమైన లోకం ఉంటుంది, ఆధ్యాత్మిక సంబంధమైన సంఘం ఉంటుంది. ఆత్మీయమైన సంఘాన్ని నీవు కోరుకున్న వ్యక్తివి అయితే నీ హృదయాన్ని దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి అనుసంధానం చెయ్యి. సాతానీయ ప్రపంచం లోకం ఏదైతే ఉందో దానిలో నీవు జాగ్రత్తగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ధ్యానిస్తూ ఉన్న వాక్యం అంటూ ఉంది, ఒకటి, దేవుడు తన ఆలయాన్ని కట్టించుకునేవాడై ఉన్నాడు. దేవాలయాన్ని దేవుడు కట్టిస్తూ ఉన్నాడు. ఈ ఆలయం పరలోకాన్ని గూర్చి తెలియచేస్తూ ఉంది. మోషేకు దేవుడు చూపించిన ఆలయం పరలోకపు నమూనా. ఈ పరలోకపు నమూనా అయ్యున్న ఆలయం మానవునికి ఏం తెలియచేస్తూ ఉంది? ఎవరైనా ప్రత్యక్షపు గుడారం యొద్దకు వస్తే ఆ వ్యక్తి మోషేకు దేవుడు చూపించిన పరలోకపు దర్శనం దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు దర్శనం ఆ వ్యక్తితో ఏమని చెప్తా ఉంది అని చెప్పి అంటే, దేవునికి స్తోత్రం, ఈ లోకంలో నీ జీవితం వ్యర్థంగా జీవించకు, ఈ జీవితం విలువైనది. కనుక ఒక వ్యక్తిగా నీవు నీ జీవితాన్ని విశేషమైనదిగా నీ జీవితాన్ని నీవు గుర్తించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నాం అని చూసినప్పుడు దేవుడికి చెందిన వారుగా మానవుడు ఉండడానికి ఇష్టపడాలి. దేవుడి నుండి మానవుడిని దూరం చేసేటటువంటి ప్రతి పరిస్థితి మీద మానవుడు యుద్ధాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతూ ఉన్నాయట. ఈ పోరాటంలో మనుషుడు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, శరీర సంబంధమైన క్రియలను చంపుకోవడమే. పౌలు భక్తుడు అంటాడు, నేను బోధించిన తరువాత నేను ఎక్కడ వాక్య విరుద్ధమైనటువంటి బ్రతుకును బ్రతుకుతానేమోనని నన్ను నలుగు కొట్టుకునిచున్నాను అని పౌలు భక్తుడు మాదిరిని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నా ప్రియ సహోదరులారా, మనము కూడా అనేకమైన పాప కార్యాలు చేసేవారంగా కనుక ఉంటే వాక్యం చెబుతూ ఉంది, యేసు ప్రభువుతో సమాధానం నీకు ఉంటుందా? యేసు ప్రభువుతో సమాధానం లేకపోతే నీవు ఉన్న చోట నీవు ఈ ప్రభువుని అపహాస్యం చేస్తున్న వ్యక్తిగా ఉంటావు. కాబట్టి దేవుడిని ఎవరైనా అపహాస్యం చేయగలరా? చేయలేరు కదండి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలను గురించి మనమే దేవుడికి జవాబు చెప్పుకోవాలి. కానీ చాలా ఎంతమంది ఏం చేస్తారు అని అంటే, అందరూ ఏ విధంగా అయితే పోతున్నారో నేను కూడా అలాగే పోతున్నాను కదా అన్నట్లు అనుకుంటూ ఉంటామండి. దేవునికి స్తోత్ర. కానీ ప్రియ సహోదరులారా, నీ జీవితం విలువైనది. నీవు జాగ్రత్తగా గనక చూసుకొనగలిగితే దేవునికి స్తోత్ర, దేవుని సన్నిధిలో కృప పొందుకునేటటువంటి వ్యక్తిగా ఆయన యొక్క వాక్యము చేత దర్శించబడుతూ వస్తావు. కనుక ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఒక భక్తుడు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి స్వేచ్ఛ ఉన్నది కదా, స్వతంత్రం ఉన్నది కదా అని మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడైతే ఆ వ్యక్తి దేవుడి ఇచ్చే నెమ్మదిని ఎంతవరకు కలిగి ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దేవాలయం మనుషునికి నెమ్మది కలిగించే స్థలం. దేవుని యొక్క వాక్యం సంఘానికి బోధించబడే స్థలం దేవాలయం. ఆ వాక్యాన్ని ధ్యానించేటటువంటి బిడ్డలు కనిపించే స్థలం దేవాలయం. మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసులు ఎంతవరకు దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నారు, ఎంతవరకు వారిని దేవుని ఆరాధనలో నడిపించగలుగుతూ ఉన్నాం, వారి ఆత్మీయ జీవితాలను ఎలా ప్రభావితం చేయగలుగుతూ ఉన్నాం, వారు యేసుక్రీస్తు ప్రభుల వారి వైపుకు ఎంతగా చూడగలుగుతూ వస్తారు అనే విషయాలను ఇక్కడ మనం పరిగణలోనికి తీసుకునవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. మనం యేసు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆయన వైపుకి చూడగలుగుతూ ఉన్నారా? ఆయనను గూర్చిన భయం ప్రజలను ఏలుబడి చేస్తూ ఉందా? వారి ఆశ, వారి ధ్యాస యేసు వైపుకి నిలిచి ఉండేలా నా ప్రియ సహోదరులరా, మనము వారి ఎదుట క్రీస్తు ప్రభు యొక్క
మార్గాన్ని బోధించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవాలయంలో ప్రజలు దేవునిని గూర్చినటువంటి సంగతులను ధ్యానించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవాలయంలో భక్తుడు ఎలాగ ఉండాలి అని అంటే ఒక శద్రకు మేషకు అబేద్నెగోల వలె ఉండాలి. దేవాలయంలో దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. అలాగూ ప్రజలు ఉండడానికి మనల్ని మనం ఎంతో మార్చుకునవలసిన వారంగా ఉన్నాం. మన ఆరాధనలో ఎంతో నూతనత్వం కావాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవస్థలో ఎంతో నూతనత్వం కావాలి. అంచెలంచెలుగా ఆత్మీకంగా ఎదగాలి. అపోస్తలులు పరిశుద్ధాత్మ సహవాసంలో వారు అనుదినము కూడా పెంపారించబడుచు వచ్చినట్లుగా అపోస్తలుల కార్యాల గ్రంథం చదువుకుంటే తెలుసుకుంటూ ఉంటాం. అంచెలంచెలుగా వారు ఎదుగుచూ ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మ అంచెలంచెలుగా భక్తుని ఎదిగించేదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక లోతుల్లోనికి నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి దేవాలయంలో ఒక వ్యక్తికి నెమ్మది అనేది దేవునిని ఆరాధించడం వలన కలుగుతూ ఉంది. క్రీస్తు ప్రేమను వారికి తెలియచేయడం ద్వారా, దానిని వారు అంగీకరించడం ద్వారా అది దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్ర. ఒకటి, సేవకుడు సత్యాన్ని సంఘానికి బోధించాలి. సంఘము కూడా సత్యాన్ని గ్రహించాలి, అంగీకరించాలి, లోబడాలి, అనుసరించాలి. ఎప్పుడైతే సత్యాన్ని సంఘం అనుసరిస్తుందో అప్పుడు వారి జీవితాలలో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. వారిని పట్టి పీడించేటటువంటి సైతానీయ కార్యాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రతిఫలాలను వారు చూడగలిగి ఆ పాపాలన్నింటి నుంచి కూడా వారు తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువలను వారు గుర్తించుకోగలుగుతూ వస్తారు, రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవాలయంలో ప్రజలు దేవుని వైపుకు చూడడం అనేది ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవాలయంలో దేవునిని గూర్చినటువంటి సన్నిధి ఈరోజు ఎలాగ ఉంది? నిజంగా దైవ సేవకుడిలో ఉండేటటువంటి ఆత్మీయ. కాబట్టి దేవాలయంలో సత్యమైనటువంటి ఉపదేశం అందించబడాలి. సత్యమైనటువంటి దేవుని వాక్యం ప్రబోధించబడాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ మనం చూసినప్పుడు అనేకమైన ఆలయాలలో ఎన్నో రకాలైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లుగా దైవ సేవకుల ద్వారా వింటూ వస్తాం. నిజంగా ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి అని అంటే, నామకార్థ భక్తి అనేది సంఘాలలో ఎందుకు కనిపిస్తూ వస్తుంది అని అంటే, దేవుడు మానవుడికి ఇచ్చిన స్వతంత్రమని మనిషి భావిస్తూ ఉన్నాడు. కానే కాదే, దేవుడు మానవుడికి ఆయన సన్నిధిలో ఆయనను నమ్ముకునే భాగ్యం ఇచ్చింది ఎందుకు అని అంటే, తనకిష్టము వచ్చినట్లుగా సంఘ వ్యవస్థలన్నింటినీ కూడా తాను నడిపించడానికి ఎంత మాత్రము కాదు. దైవికమైన క్రమశిక్షణ సంఘాలలో ఉండాలి. దైవికమైన క్రమశిక్షణ సంఘాలలో ఉండాలి. దేవుని మందిరానికి కొలతలు ఉన్నాయి. కొలతలు కలిగిన మందిరం ఏమని చెప్తుంది? ఈరోజు ఒకరికి ఒకరు విరోధంగా పోరాడుకుంటుంది ఎవరు అని చెప్పి అని అంటే, ఒక క్రైస్తవుడే మరొక క్రైస్తవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇది అని చెప్పి అని అంటే, అది కయ్యూను హేబేలుల ఆరాధనలాగా కనిపిస్తూ ఉన్నాయి. సిగ్గుమాలినటువంటి భక్తి ఈరోజు మనుషుడు చేస్తే నిజంగా ఈ దౌర్భాగ్యమైనటువంటి క్రైస్తవ్యాన్ని నేడు సమాజంలో నిజంగా పాలు తాగే పిల్లి నన్నెవరు చూస్తున్నారు అనుకున్నట్లుగా మానవుడు, నాకే యేసు తెలుసు, నాకే యేసు హృదయం ఉంది, నేను గొప్ప భక్తుడిని అని తనలో తాను అనుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి సంఘాన్ని అతడు ఎలా కలుషితం చేస్తున్నాడు అనే విషయాలను చూసినప్పుడు అతగాడు దేవుని యొక్క కొలతలను గుర్తించని వాడుగా దేవుని ఎదుట కనిపిస్తాడు. దేవునికి స్తోత్ర. మందిరానికి కొలతలు ఉన్నాయి,
కొలతలు అంటే క్రమశిక్షణ. మందిరానికి నియమం ఉంది. నియమం తప్పి క్రైస్తవుడు సంఘంలో వ్యవహరించకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం సమాధానాన్ని కలిగించేది అయితే అది ఇచ్చకపు మాటలతో నిండి ఉండేదిగా ఉండకూడదు కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇచ్చకపు మాటలతో సంఘం నింపబడిపోతూ ఉంది. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పి మనుషుడు తన యొక్క మాటలనే చెప్పుచు సంఘంలో కనిపిస్తూ ఉన్న వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే సొలొమోను ఈ వాక్యంలో చెప్పే మాట ఏంటి అని అంటే, దేవాలయంలో నెమ్మది అనేది ఉంది. దేవుడు అట్టి ప్రత్యక్షతను దైవజనునికి దయచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క సన్నిధానంలో దేవుడిని ఎలా ఆరాధిస్తే, ఎంత గొప్పగా దైవ సన్నిధికి రాగలిగితే అంత గొప్పగా ఆయన యొక్క నామాన్ని కీర్తించగలగడం, ఆరాధించగలగడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ హృదయం అనే ఆలయాన్ని ఉన్నతమైనటువంటి ఉపదేశము చేత, ఉత్తమమైనటువంటి ఆరాధన చేత, ఉత్తమమైనటువంటి స్తుతి గీతాల చేత కట్టుకోవాలి అండి. దేవునికి స్తోత్ర. ప్రతి వ్యక్తి కూడా తన హృదయాన్ని ఉన్నతమైన ఉపదేశాల ద్వారా కట్టుకోవాలి. ఉత్తమమైనటువంటి ఆరాధనలతోనూ, స్తుతి గీతాలతోనూ, స్తుతి ఆరాధనలతోనూ ఒక వ్యక్తి ఎదగడం అనేది జరగాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, అవి ఎలా ఎదుగుతూ ఉన్నాయి అని చూసుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం సంఘంలో వ్యవహరించటానికి మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించేవారమై ఉండాలి. దేవునిని స్తుతించటంలోనూ, ఆరాధించటంలోనూ ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవుని వాక్యం చేత సరిచేసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టం కలిగిన వారమై ఉండాలి. మన ప్రవర్తన అనేది అది క్రమశిక్షణ కలిగినదై ఉండాలి. ఆ విధంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య యొక్క కట్టడలకు లోబడి తన యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడతారో అటువారు శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె దేవుని సన్నిధిలో వారు నడిపించబడి దేవుని ఆత్మచేత వృద్ధి చెంది అట్టివారు తమ జీవితాలలో సమాధానాన్ని కలిగి ఉంటారు. అట్టివారు తమ జీవితాల ద్వారా యేసు ప్రభు నామాన్ని మహిమపరిచేవారుగా ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సమృద్ధిగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.